హాయ్. నేను వెళ్తున్నానండి. మా అమ్మ కూడా నీట్గా ఏడ్చేస్తుంది చూడండి పాపం. అమ్మా వద్దు, అలా చేయకు, వద్దు, వెళ్ళి వచ్చేస్తాం బేగానే. అంటే ఫస్ట్ టైం కదా మా అమ్మలతో ఇలా కాకుండా ట్రావెలింగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో దానివల్ల కొంచెం ఇలా అవ్వండి. మా ఫ్యామిలీ మెంబర్స్ బాయ్ చెప్పండి నాకు అందరూ. అది కూడా నేనే అడగాల. చెప్పండి, బాయ్ చెప్పండి. ఓకే. హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ. అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో మన ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి. అలానే ముందు నుంచి ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న రైడ్ అయితే ఇది. సో ఈ రోజుకి ఈవేళకి అలా అయ్యిందనమాట. సో మనం ముందుగా ఇక్కడ ఉన్నాం అనమాట, విశాఖపట్నం. ఇక్కడ సరిగ్గా విశాఖపట్నం నుంచి మనం వెళ్ళబోయేది సిక్కింకి అనమాట. సిక్కిం ఇక్కడ ఉందన్నమాట, సిక్కిం వరకు. కాకపోతే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వే అనమాట. మనం వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడెక్కడ స్టే చేస్తాం, ఏంటి, ఎన్ని స్టేట్లు దాటుతాం. మనం మొత్తం 2 స్టేట్లు దాటుతాం. ఒకటి ఆంధ్రాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం, తర్వాత ఒడిశా, తర్వాత వెస్ట్ బెంగాల్ స్టేట్ అయితే దాటుతాం అనమాట. అయితే ఇది ఎన్ని డేస్ ట్రిప్, ఇవన్నీ కూడా మిగతా వీడియోస్లో అయితే కంటిన్యూగా వస్తాయి. అలానే మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఈరోజు నుంచి కంటిన్యూగా మన వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్, యూట్యూబ్లో కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. హలో అండి, ఇంకో మీట్ మై అజయ్ బ్రో. ఈ ట్రిప్లో మనకి నీడ, తోడు, అండ, దండ, కొండ అన్నీ అనమాట. మా ఇద్దరం అయితే ఈ ట్రిప్కి వెళ్తున్నాం. హాయ్ చెప్పు. గట్టిగా చెప్పు, పర్లేదు, ఎడిటింగ్లో తీసేద్దాం, పర్లేదు, గట్టిగా చెప్తున్నాను. హాయ్, టుడే స్టార్టింగ్ మై జర్నీ డే 1. ఓకే, ఈరోజు అయితే డే 1 అనమాట మాకు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పూరి అయితే డెస్టినేషన్ పెట్టుకున్నాం. వెళ్ళేదారిలో చాలా చూడాలి, చాలా దగ్గర ఆగుతాం. రైడింగ్ అనమాట, అంటే డెస్టినేషన్ తిరణంగా ఆగిపోవడం అని కాదు, మధ్య మధ్యలో ఆగి చూసుకొని వెళ్ళడం అనేది రైడింగ్ చేయాల్సిన పని. రైడింగ్తో పాటు ట్రావెలర్గా అది మా బాధ్యత, మధ్య మధ్యలో ఆగి చూసుకొని వెళ్ళడం అనేది. जय माईसमध्ये फोटो अकड़ వెళ్ళే దారిలో అయితే టెంపుల్ దగ్గర ఆగాం, ఎందుకంటే మా అమ్మ అక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం బొట్టు అది తీసుకొచ్చి వెహికల్కి అది పెట్టడం కోసమని అయితే ఆగమన్నారు అనమాట. సో మా పని అయితే అయిపోయింది, ఇంకా మేము వెళ్తాం ఇక్కడి నుంచి. ఆనందపురం సర్కిల్ దాటి మనం ఎంచక్క ఫ్లైఓవర్ ఎక్కేసాము. ఇప్పుడు 3 లైన్స్ అనమాట, 6 లైన్స్ హైవే ఇది. 6 లైన్స్ హైవే నుంచి తిరణంగా మనం ఇప్పుడు శ్రీకాకుళం దాకా చేరుకోబోతున్నాం. మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తాం. సిక్కిం ఏపీ టు సిక్కిం. కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. మా స్కూటీని ఇప్పుడు బోట్ ఎక్కిస్తున్నాం అనమాట, ఎందుకంటే చిన్న మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల మేము బోట్ ఎక్కించాల్సి వస్తుంది, అది కూడా ఈ టైంలో. ఫస్ట్ వాళ్ళు రాననేసారు. ముందు మిస్టేక్ ఏంటో చెప్పనా, గూగుల్ మ్యాప్లో అంటే ప్రతిసారి హైవే నుంచే కదా వెళ్తాం, ఎప్పుడు వెళ్ళినా పూరి హైవే మీద నుంచే కదా వెళ్తాం. ఈసారి మామూలుగా ఏంటంటే కింద నుంచి, అంటే బీచ్ వైపు నుంచి వెళ్దాం అనేసి అని చెప్పి చిన్న డైవర్షన్ తీసుకొని అక్కడ చిలుకా లేక్ వైపు నుంచి వెళ్తున్నాం. అక్కడ మ్యాటర్ ఏంటంటే అది ఒక దీవిలాగా అయిపోయింది, అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదనమాట. సో అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు చెరువులోనే, చిలుకా లేక్లోనే ట్రావెల్ చేయాలి. మేము గూగుల్ మ్యాప్ మార్చకుండా ఉంటే బాగున్నాం, కానీ మార్చడం వల్ల
ఈ టైంలో మేము వెళ్ళాల్సి వచ్చింది. మాతో పాటు లక్కీగా ఇంకో వెహికల్ ఉండబట్టి అలా అంటే వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంది. లేదంటే మాత్రం వాళ్ళు అవ్వదనేసారు. ఈ టైంలో బోట్ తీయలేమండి ఒక వెహికల్ కోసం అని. అంతేకాదు తిరిగి వెనక్కెళ్ళాలంటే 50 కిలోమీటర్ల హైవేకి, అక్కడి నుంచి 50 కిలోమీటర్లు పూరీకి అనమాట. సో మాకు బాగా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇంకా మేము అంత దూరం వెళ్ళలేక, అది కూడా సింగిల్ రోడ్ అది. అంటే దారిలో ఆవులు అన్నీ చాలా వరకు ఉంటాయి. మనకు కష్టం అయిపోద్ది. అంత స్పీడ్ కూడా మెయింటైన్ చేయలేము. ఇంకెందుకు వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం అని చెప్పి అక్కడ ఒక 5 నిమిషాలు నించుంటే ఆ బోట్ తీశారనమాట. అయినా ఈ టైంలో ఇలాంటి అడ్వెంచర్ కష్టం కదా. ఈ టైంలో చీకట్లో ఒకవేళ బోట్ ఏదైనా అటు ఇటు అన్బ్యాలెన్స్ అయితే ఏంటి పరిస్థితి అని మేము చాలా వరకు ఆలోచించుకున్నాం. అది కూడా ఇది చిన్న బోటు, పెద్ద బోట్ కూడా కాదు. పెద్ద బోట్ అయితే బ్యాలెన్సింగ్ ఉంటుంది, చిన్న బోట్లో బ్యాలెన్సింగ్ ఉండడం కష్టం. అజయ్ బ్రో అయితే మాత్రం మామూలుగా కాదు. ఈ టైంలో అవసరమా మనకి ఈ సాహసాలు అనేసి మాత్రం అడిగారు. మరి తిరిగి వెనక్కి 100 కిలోమీటర్లు వెళ్ళడం కన్నా ఏదో ఒకటి చేసి 5 కిలోమీటర్లు అవతలికి వెళ్ళి మళ్ళీ రోడ్ జర్నీ కొనసాగించడం మేలు కదా. అందుకనే ఇంకా ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఇంక ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇది దాటితే 45 కిలోమీటర్లు అనమాట పూరి, అంతే. ఓకే, అయితే నైట్ అయితే ఫుడ్ చేసిన తర్వాత వ్లాగ్ అయితే చేయలేదు. ఎందుకంటే అప్పటికే కొంచెం స్ట్రెయిన్ అయిపోయాం. ఎందుకంటే కొంచెం బోటింగ్ అది చేసి కొంచెం అటు ఇటు అయ్యి వచ్చామన్నమాట. జర్నీ కూడా అంత కంఫర్ట్గా అయితే సాగలేదు. సో నైట్ అయితే ఇక్కడ మేము టెంట్ వేసాం అనమాట. ఇక్కడే గవర్నమెంట్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా. పక్కనే మనకి బాత్ చేయడానికి వాష్రూమ్స్కి పక్కనే ఇది ఉంది. సో మార్నింగ్ లెగ్గానే ఇక్కడ స్లీప్ అయిపోయినట్టు ఉంటుంది, ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడ మేము టెంట్ వేసేసాం. పక్కనే కోనేరు ఉంది, పేరుకే కోనేరు అనమాట అది. అయితే ఇదనమాట ఈరోజు సంగతి. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అలా అయిందనమాట. అంటే బేగా మెలకు వచ్చింది, మేము అలారం పెట్టుకోలేదు కానీ మెలకు వచ్చేసింది. ప్లేస్ మారడం వల్ల కావాలా. సరే చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటని. గాయస్ వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ పార్కింగ్ చేసుకొని నీట్గా సామాన్లు అన్నీ సర్దేసి వెళ్తున్నాం అనమాట. నేను అజయ్ బ్రోనా ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వచ్చామన్నమాట. కోనేరు చాలా పెద్ద కోనేరు, ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్స్ప్లోర్ చేద్దామని ఎక్కాం. అంటే ఇక్కడ నుంచి టెంపుల్ దాకా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే రిక్షా అయితే ఎక్కాం అనమాట. నేను అజయ్ బ్రో అన్న రిక్షా వాళ్ళకి కూడా ఏదో చిన్న ఉపాధి ఉంటుందని చెప్పి ఫిక్స్ అయ్యి ఎక్కాం అనమాట. చూద్దాం సిటీ మొత్తం ఇలా.
మా దర్శనం అయితే అయిపోయిందనమాట. సో, వచ్చేసరికి ఒక 2 అవర్స్ పైగా పట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీ స్టాల్స్ అయితే ఉన్నాయి. మొబైల్స్‌కినా, షూస్‌కినా. పేమెంట్ స్టాల్స్‌కి అయితే ఇవ్వద్దు. ఎందుకంటే ఆళ్ళు అక్కడ సేఫ్టీ ఉండే అవకాశం లేదు. అందరి ఫోన్‌లు ఒకే దగ్గర ఒకే మూలన పెట్టేస్తున్నారు. అంటే ఇవ్వచ్చు మనకి టైం లేకపోతే. టైం ఉంటే మనక కొంచెం అటు ఇటు తిరిగి చూస్తే గవర్నమెంట్‌వి ఫ్రీ స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ పెట్టొచ్చు. సో, అదనమాట సంగతి. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కోనార్క్ అయితే వెళ్తున్నాం. ఓకే. మొత్తానికైతే కోనార్క్ దగ్గరలోకి అయితే చేరుకున్నాం. ఇది ఊరనమాట. ఓకే. మనకి రైట్ సైడ్‌లో ఉంది బీచ్. ఇక్కడ నుంచి లెఫ్ట్‌కి వెళ్తే మనం చేరుకున్నట్టే కోనార్క్. వెల్కమ్ టు కోనార్క్. ఓకే. ఈ ఆర్చ్‌లోంచి వెళ్తే మనకి లెఫ్ట్‌కి ఉంటదనమాట అండి. ఇంకా మనం వెళ్ళిపోయినట్టు ఆల్మోస్ట్. ఎండలో వచ్చాం కదా, కొంచెం రిలాక్స్ అవుతున్నామండి మేము. కొంచెం గడ్డలో పడుకొని టికెట్లు తీసుకున్నాం. కోనార్క్ వస్తాం. కోనార్క్ అటుపక్క అనమాట టెంపుల్లోకి. కాకపోతే దానికన్నా ముందు రిలాక్స్ అవుతున్నాం అనమాట. అదే నేను స్లీప్ వేయడానికి ట్రై చేస్తున్నాను కానీ స్లీప్ రావట్లేదు. చూడండి, నేను మొహం మీద పురుగేది ఉంది. ఏప్రిల్ ఫుల్. ఓకే. మరి అయితే మనం లేట్ లేకుండా అయితే కోనార్క్ అంతా ఒకసారి తిరిగి చూసేద్దాం. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. మళ్ళీ మనం తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చూడండి. డిన్నర్ కోసం ఆగానమాట. ఇప్పుడు కొంచెం ఏదైనా తినేద్దామని. కోనార్క్ దగ్గర బయలుదేరినప్పుడు 495 కిలోమీటర్లు చూపెట్టింది కలకట్టాకి. అక్కడి నుంచి ఒక 130 కిలోమీటర్స్ వచ్చాం ముందుకి. ఇంకా నైట్ జర్నీ చేయడం అంత సేఫ్ కాదని ఇక్కడ మధ్యలో ఆగాము. అంటే ఫుడ్ చేద్దామని. ఇంకా సేఫ్ కాదు కదా, అలాగో నైట్ జర్నీ సేఫ్ కాదు కదా అని చెప్పి మాకు కూడా నిద్ర వస్తుంది. అక్కడ ప్లేస్ బాగుంది, అక్కడ టెంట్ వేసేద్దామని డిసైడ్ అయ్యి చూసుకొని ఆగామన్నమాట. సో మాకు ఇక్కడ ఫుడ్, అక్కడ టెంట్ రెండు అయిపోద్ది. హ్యాపీ, పర్లేదు. ఇక్కడ జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది, ఒకటి జర్మన్ షెపర్డ్ పడుకొని ఉందన్నమాట. దాన్ని ఎందుకని కెలకలేదు. ఎక్కడ పడుకుంటుంది? అదిగో దగ్గరికి వెళ్ళి చూపెట్టను, ఎందుకంటే జర్మన్ షెపర్డ్. మీకు దూరం నుంచి అది అలా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాన్ని లేపి మరి కనిపించుకోవాలని అయితే నాకు లేదు. ఓకే. అయితే ఇదే అనమాట. అయితే మేము డే 3లో కలకట్టాకి బయలుదేరాం అనమాట. సారీ, డే 3 కాదు, డే 2లోనే కలకట్టాకి మేము వెస్ట్ బెంగాల్కి బయలుదేరాం. వెస్ట్ బెంగాల్
రేపు మార్నింగే లేచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే నేను ఎక్కువగా మోటో వ్లాగ్స్ అయితే కవర్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మోటో వ్లాగ్స్ చెయ్యొచ్చు, కాకపోతే అదేంటంటే ఎక్కువ రోడ్డు జర్నీ ఇవే ఎక్కువ చూపించడం వల్ల బాగోట్లేదు. అందుకనే కొన్ని ప్లేసెస్ కానీ, లేదంటే ఏదైనా అడ్వెంచర్స్ కానీ, ఏదైనా డేంజర్స్ జరిగినప్పుడు కానీ అలాంటి ప్లేసుల్లో పెట్టుకున్నా కొంచెం బాగానే ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, మా అజయ్ బ్రో తీసినప్పుడు 2 సార్లు పడబోయాం అనమాట వెహికల్ మీద. అంటే వెహికల్ వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కువ లోడ్ వేసాం కదా, అలాగా అదేంటంటే ఫ్రంట్ వీలు మట్టిలోకి వెళ్ళేసరికి ఫ్రీ అయిపోతుంది, కార్ స్టీరింగ్ ఫ్రీ అయిపోయినట్టు అలా ఫ్రీ అయిపోతుంది. అంటే గ్రిప్ దొరకట్లేదు దానికి, పట్టుకోవడానికి ముందుకి అటు ఇటు వెళ్ళడానికి కూడా గ్రిప్ దొరకట్లేదు. సో దానివల్ల ఒక 2 సార్లు పడిపోయాను అనమాట. నాకు అలవాటు అయిపోయింది, సో నేను నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుని వెళ్తున్నాను. కానీ అజయ్ బ్రోకి అలా అవ్వదన్నమాట, సో కొంచెం టైం పడుతుంది. ఓకే, సీ యూ దెన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ కొట్టండి మన వీడియోస్ని. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.